సమయంలో మన ధ్యానం నిమిత్తమై 68వ కీర్తన 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 68వ కీర్తన 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? దావీదు రచించాడు ఈ కీర్తన. ఆయన ఇలాగా చెప్తూ ఉన్నాడు, తన పరిశుద్ధ ఆలయం మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్త అయ్యున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనకు ఆదరణకరమైన మాటలు అవసరం. ఈ సమయంలో దేవుని యొక్క శక్తి కలిగిన ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి ఓదార్చే మాటలు మనకు అవసరం. మనకే కాదు, రాములన్న విడిచి వెళ్ళిన ఫ్యామిలీకి కూడా ఈ మాటలు అవసరం పిల్లలు. హల్లెలూయా. అంతేకాదు, మన ఆత్మీయ తల్లిదండ్రులు విడిచి వెళ్ళారు సంఘాన్ని, మనల్ని, మనకి కూడా ఆదరణ అవసరమో. కనుకనే ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరచాలని ఈ వాక్యమును మనకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడట? దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు ఆయన న్యాయకర్త అయ్యున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకెక్కడికి వెళ్ళినా ఆదరణ దొరకదు, ఎవరితో మాట్లాడినా మనకు ఆదరణ దొరకకపోవచ్చు. కానీ తండ్రిని కోల్పోయినా, లేదా ఆత్మీయ తండ్రిని కోల్పోయినా, లేదా తల్లులను కోల్పోయినా, మన ఇంట్లో మనం ప్రేమించే వ్యక్తులు మనల్ని విడిచి వెళ్ళే సమయాలలో మనకు ఎక్కడ ఆదరణ దొరుకుతుంది అంటే, మన తండ్రి అయినా, అనగా పరమ తండ్రి అయినా ఆ దేవుడే మనల్ని, మన కుటుంబాలని ఆదరించాలని మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవుని కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. కానీ లోకం ఏమంటే తెలుసా? అయ్యో, ఆయన తన కుమారులని, కుమార్తెలని, భార్యని అనాథగా విడిచిపెట్టి వెళ్ళాడని లోకం మాట్లాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడట మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనల్ని ఆదరించి బలపరుస్తాడు. దేవుడు ప్రతిదీ కూడా మనకు సమకూరుస్తాడు అని ఒక గొప్ప విశ్వాసము ఎవరికి ఉంటుందంటే, క్రైస్తవ బిడ్డలకి నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా అలాంటి విశ్వాసము, నిరీక్షణ మనము కలిగి ఉండి అనేకులకు మనము వారిని ఆదరించేటట్లుగానే, వారిని బలపరిచేటట్లుగానే, వారిని దేవుని వైపు వారిని చూచేటట్లుగానే మనం ప్రవర్తించాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? లోకమేమో అలాగ మాట్లాడుతుంది, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన న్యాయకర్త అయి ఉంటాడంట. ఆయన తండ్రి లేని వారికి ఎలా ఉంటాడంట? తండ్రిగా ఉంటాడంట. కానీ లోకం ఏమంటుంది? అయ్యో, వీళ్ళు అనాథలు అయిపోయారని లోకం మాట్లాడితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, తండ్రి లేని వారికి తండ్రి, తల్లి లేని వారికి తల్లిగా ఆయన విధవరాళ్ళకి, పరదేశులకు అందరికీ కూడా ఆయన ఎలా ఉంటాడంటే న్యాయకర్తగా ఉంటాడు. వారికి ఏదైతే న్యాయము కావాలో, వారికి ఏదైతే దేవుని సన్నిధిలో నుంచి రావాలో అవన్నీ కూడా మన దేవుడట వారికి అవన్నీ తగిన సమయాలలో అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది రాజుల గ్రంథంలో ఉంది కదా. ఒక ఎలీషా శిష్యుడు మరణిస్తే ఏమైపోయింది? ఆ విధవరాలు వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు ఆమె పట్ల న్యాయము జరిగించాడు. వారికి ఏమి కూడా లేదు. అప్పుల వారు వచ్చి ఆమెను బెదిరిస్తున్నారు, నీ కుమారులను నాకు ఇచ్చేయని, మేము పని వాళ్ళుగా పెట్టుకుంటాము, అప్పు అంతా తీరిపోయేంత వరకు వారు మాకు ఏం చేయాలి, బానిసలుగా ఉండాలని మాట్లాడినప్పుడు ఆ విధవరాలు వెళ్ళి ఆ ప్రవక్త దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆ ప్రవక్త దేవుని చేత ప్రేరేపించబడి ఒక ఆలోచన ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేశారు? ఆ నూనె సమృద్ధిగా బాణలలో కలగడం ద్వారా దాన్ని అమ్మి వారి అన్ని కూడా అప్పులన్నీ తీసుకొని వారిని సుఖముగా, నెమ్మదిగా వారు జీవించారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమన్నాడు ఇక్కడ? ఆయన తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్ళకి ఆయన న్యాయకర్త అయినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకంలో మన కన్న తల్లిదండ్రులు
తోబుట్టు వారు మనల్ని విడిచిపెట్టవచ్చు, అనాథలని ఈ లోకం అనుకున్న సమయాలలో దేవుడు మాత్రము మనల్ని ఎంత మాత్రమును అలాగా చూడడు, అలాగా ఆయన ఉంచడు. ప్రియులారా, మనకి ఏది ఏ సమయంలో ఏది అవసరమో అది మన ఎడల ఆయన జరిగించేవాడు. తన సమృద్ధిలో నుంచి ప్రతి అవసరం కూడా ఆయన తీర్చేవాడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకనే దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, ఇంకా మన కన్నీళ్ళను ఆయన చూచేవాడంట. చూడండి, కీర్తన 34:18 వాక్యంలో ఎలాంటి వారి పట్ల ఆయన కనికరము కలిగి ఉంటాడు, ఎలాంటి వారి కన్నులు ఆయన తూర్చుతూ ఉంటాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? విరిగి నలిగిన హృదయం గల వారిని యెహోవా వారికి ఆసనుడై ఉంటాడట. నలిగిపోయిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడంట. మనస్సు విరిగిపోవడానికి, మనసులు నలిగిపోవడానికి, హృదయము పగిలిపోవడానికి, హృదయంలో తీరని బాధలు ఉండడానికి అనేకమైన కారణాలు మనకు ఉండొచ్చు ప్రియులారా. దాంట్లో ఒక కారణం ఏంటంటే, భౌతికంగా మనం కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళొచ్చు, మన సహోదరులు విడిచిపెట్టి వెళ్ళొచ్చు. భౌతికంగా ఇక మనకు ముందున్న రోజులలో వారు మనకు కనబడకపోవచ్చు, కనుమరుగైపోవచ్చు. అలాంటి సమయాలలో కొన్నిసార్లు ఆ వ్యక్తుల యొక్క హృదయాలు పగిలిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి, నలిగిపోయిన పరిస్థితులలో వాళ్ళు ఉంటారు, కృంగిపోయిన పరిస్థితులలో ఉంటారు. అలాంటి వారినట దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి వారికట దేవుడు ఆసన్నుడై ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు వారితో ఉండి వారిని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. వారికి ఉన్న బాధను దేవుడు అర్థం చేసుకొని వారికి దగ్గరగా ఉంటాడంట దేవుడు. ప్రైజ్ లార్డ్. అంటే ఏదన్నట్టు నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును, నువ్వు విడుస్తున్న ప్రతి కన్నీటిని ఆయన చూచి ఆసనుడు అంటే ఆయన సమీపముగా వస్తాడంట మనకి. ప్రైజ్ లార్డ్. కొందరు రాకపోవచ్చు, మనుషులు మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేసినట్టు నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావో, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావో, ఎంతగా నీ హృదయము విరిగిపోయిందో, ఎంతగా నీ హృదయం నలిగిపోయిందో, ఎంతగా నీ హృదయం కృంగిపోయిన పరిస్థితిలో ఉందో, అవన్నిటినాట ఆయన చూచి మన దగ్గరికి వచ్చి సమీపముగా ఉండి మన కన్నీటినంతా కూడా ఆయన తుడిచివేస్తాడంట పిల్లలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లోకము ఇవన్నీ చూడకపోవచ్చు, లోకం ఇవన్నీ కూడా పట్టించుకోకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన యథార్థవంతుడైనాడు, సత్యవంతుడైనాడు. ఆయన నిశ్చయముగా తను యథార్థముగా ఆరాధించే బిడ్డలేడులా ఆయన నిజముగా సమీపించి మన ప్రతి విధమైన బాధల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అంతే మాత్రం కాదు, కానీ ఇంకా మనల్ని ఆయన ఆదరించేవాడు అంటున్నాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 1:3-4 మనం చూసినప్పుడు మనం ఎలాగా ఆదరణ పొందుకోవాలి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖము కలుగుతున్నప్పుడు, వేదన కలుగుతూ ఉన్నప్పుడు, శరీర సంబంధమైన మన వారు మనల్ని విడిచి వెళ్తున్న సమయాలలో చూడండి, అక్కడ 2 కొరింథీ పత్రిక 1:3-4 వాక్యాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? మన తండ్రి ఎలాంటి వాడట? కనికరము చూపే తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు ఆయన.
హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించాడో. ప్రైజ్ లార్డ్. మరి శ్రమలు, పౌలుకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదండి దాదాపుగా. హల్లెలూయా. ఆ పౌలు గారు అంటున్నారు, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ దేవుడైతే నన్ను ఆదరించాడో, ఏ దేవుడైతే నాతో మాట్లాడాడో, అలా ఆయన మాట్లాడడం ద్వారా నాకు ఎంతో ఆదరణ కలిగింది. ఇప్పటికి నేను ఇలాగా ఉన్నానంటే ఆయన కృప వల్లనే నేను ఇలాగా ఉన్నాను. ఆయన ఆదరించేపటికినే నేను ఇలాగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీ కొరకు నేను ఈ పత్రికలు రాస్తున్నాను అన్నట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. హల్లెలూయా. ఏంటంటే ఆయన ప్రైజ్ లార్డ్. ఆయన ఎలాగున్నాడు, ఈ పౌలు గారు ఎలాగున్నాడంటే దేవుని యొక్క సమస్తమైన ఆదరణ పొందుకున్నవాడుగా మనకు కనిపిస్తాడు పిల్లారా. ఎందుకంటే ఆయనకు వచ్చిన శ్రమలు ఏ విశ్వాసం కూడా రాలేదు. చాలా శ్రమ పడినవాడు, దెబ్బలు తిన్నవాడు, చెరసాల్లో ఉన్నవాడు, సముద్రములో ఓడ పగిలి ప్రయాణం చేసినవాడు, దిగంబరిగా ఉన్నవాడు, ఆకలి లేక ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు. హల్లెలూయా. ఇలాగ అనేక శ్రమలు వచ్చినప్పుడట ఏం చేసినట, ఆయన ప్రచురిస్తున్న, అనగా పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న ఆ దేవుడే ఆయన ఏం చేశాడట, ఆదరించి నడిపించాడంట పిల్లారా. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను ఎలాగైతే ఆదరించాడో అలాంటి ఆదరణే మీకు కలగాలని నేను కోరుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని దగ్గర మనకి ఏముంటుంది? ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన కన్నీళ్లను తుడిచేవాడు అంటున్నాడు. అలాగని మనల్ని ఆదరించేవాడు అంటున్నాడు. ఆయన కనికరము చూపే తండ్రి అంటున్నాడు. మనుషులు చెప్పే మాటల కంటే దేవుని యొక్క ఆదరణ శాశ్వతమైనది. దేవుడిచ్చే ధైర్యము శాశ్వతమైనది. దేవుడు చూపించే ప్రేమ శాశ్వతమైనది. ప్రియులారా, ఈ మనుషులు తాత్కాలికంగా మాట్లాడవచ్చు, వారు భౌతికంగా మళ్ళీ మన మధ్యలో ఉండకపోవచ్చు. కానీ దేవుడు అదృశ్య దేవుడై ఉన్నప్పటికీ ఆయన ప్రేమ కానీ, ఆయన కనికరము కానీ, ఆయన కృప కానీ, ఆయన మాటలు కానీ శాశ్వత కాలము మన ఎడల నిలిచి ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రైజ్ లార్డ్. కనుక నీవు నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇలాగా ఎడబాటు కలిగినప్పుడు, మన ప్రియమైన వారిని మనం కోల్పోయినప్పుడు ఈ మాటల చేత మనం ఆదరించబడాలి. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు తాత్కాలికమైన వారు, దేవుడే శాశ్వతమైన వాడని. మనుషుల మాటలు తాత్కాలికమైనవి కానీ దేవుని మాటలు శాశ్వతమైనవని. మనుషుల ఆదరణ అవన్నీ కూడా తాత్కాలికమైనవి కానీ దేవుని యొక్క ఆదరణే శాశ్వత కాలం ఉంటుందని నీవు నేను మనము విశ్వసించి దేవునిలో ఇంకా ముందుకు మనం వెళ్ళాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎందుకనగా దేవుని వాక్యము జీవం కలిగినది. దేవుని వాక్యములో బలం ఉంది, శక్తి ఉంది, ఆదరణ ఉంటుంది, దాంట్లో ధైర్యము కలిగి ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. కనుక ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అవన్నీ తాత్కాలికమైనవనే మనం ఊహించుకోవాలి, తాత్కాలికమైనవని మనం గమనించుకోవాలి. ఒకవేళ మరణము జరిగినా ఆ మరణము మళ్ళీ అంతము కాదని మనం గమనించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే తిరిగి మళ్ళీ మన వారు జీవిస్తారని, మనము కూడా జీవిస్తామని ఒక ఆదరణ కలిగిన, ధైర్యంతో, విశ్వాసంతో కలిగిన ఒక నిరీక్షణ అనేది మనకు ఉండాలి. ఎఫెసీ పత్రిక 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వాక్యాలు చూడండి. ఈ మనుషులకు వచ్చే మరణం అట అది శాశ్వతమైనది కాదు, అదే అంతము కాదు. తన తర్వాత కూడా మళ్ళీ నరులు జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, న్యాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి న్యాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు?
నేనే ఇక్కడ పునరుద్ధానమును జీవమునైనాను, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే ఈ మరణమే అంతమని అనుకుంటాం. మరణం చివరిది కాదు, ఇంకో మరణము కూడా ఉండి మనము శాశ్వత కాలము యుగాయుగములు దేవునితో మనము జీవించాలన్నా, లేదా మనకంటే ముందు వెళ్ళిన వారు జీవించాలన్నా వారు ఎలా ఉండాలట? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. క్రీస్తులో మరణించిన విశ్వాసులు మళ్ళీ ఏం చేస్తారట? నిత్య జీవమునకై ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మనం బాప్తిసం పొందాం, మరణించాం, మళ్ళీ తిరిగి లేచాం. మళ్ళీ మరణించిన తర్వాత మనకి ఏం కావాలట? మళ్ళీ క్రీస్తులో మాకు జీవం ఉన్నది అని ఒక నిరీక్షణ కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మన వారు ఎవరైనా ఇప్పుడు దావీదయ్య గారు ఉన్నారు, వెళ్ళారు, కానీ నిత్యత్వంలో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు బ్రతికి ఉంటారు. దేవుడు వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలాగనే రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత కొంతకాలం ప్రభు సేవలో కొనసాగి, లేదా ప్రభుతో దేవునితో సంఘముతో సహవాసం కలిగి ఉండి మంచి శ్రేష్టమైన జీవితం జీవించిన వారికి వారి లోకంలో భౌతికంగా మరణించిన తరువాతనట మళ్ళీ నిత్య జీవం అనేది వారికి శాశ్వత కాలము వారి ఆత్మ దేవునితో నివాసము చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల చేత మనం ఏం కావాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. లేదా ఈ మాటలు తెలియని వారికి మనం ఏం చేయాలి? వారికి మనం బోధించాలి. ఇదే చివరిది కాదు, దీని తర్వాత కూడా మళ్ళీ మనకు జీవం ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనము యుగాయుగములు జీవిస్తాము. 1000 ఏళ్ల పాలన ఆయనతో కలిగి అధికారం కలిగి మనం చేస్తామని ఒక నిరీక్షణ అనేది వారికి మనము తెలియజేయాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎడబాటు కలిగినప్పుడు చాలా దుఃఖంగా ఉంటుంది. యోసేపు కూడా తన తండ్రి అయిన యాకోబు చనిపోయిన తరువాత ఆయన ఎంతగానో దుఃఖించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంది. ఆయన ఏం చేస్తారంటే చూడండి ఎలాగా ఆయన కన్నీళ్లు విడుస్తాడో. ఇవన్నీ కూడా సహజము మానవులకి. ఆదికాండం 50వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రేమైన వాడు మరి యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించేవాడు. యోసేపు కూడా యాకోబును ఎంతగానో ప్రేమించేవాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కొడుకులైనప్పటికీ అక్కడ యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు ఏం చేశాడు? తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఇవన్నీ కూడా సహజం. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుల వారే లాజరు చనిపోయినప్పుడు ఆయన దుఃఖించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. అంటే మనము మానవులము గనుక, ఈ మానవ శరీరంలో ఉన్నాము గనుక దుఃఖం అనేది సహజము. దుఃఖం కలుగుతూ ఉంటుంది, మనము ఏడుస్తూ ఉంటాము. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మన ప్రియమైన వారు కోల్పోయినప్పుడు మనకు దుఃఖం సహజంగా వస్తుంది. కానీ దాన్ని కొంతవరకు మనం అణిచిపెట్టుకొని కొద్ది నిమిషాలు అలాగ దుఃఖించి మళ్ళీ మనం ఆదరణ తెచ్చుకోవాలి. మన ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. విశ్వాసము కలిగి ఉండాలి. మన కన్నీళ్ళంతా కూడా దేవుడు చూస్తున్నాడని, మన బాధలన్నీ కూడా ఆయన తీరుస్తాడని ఒక విశ్వాసము, మనకు ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ఒకవేళ మన ప్రియులు ఏం చేస్తారంటే మన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తారేమో, మన ఇంటిని విడిచిపెట్టి వెళ్తారేమో, కానీ మన దేవుడు మాత్రం ఏందట? మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప నిరీక్షణ అనేది మనకు ఉండాలి. తల్లిదండ్రులు లేదా తోబుట్టు వారు వారి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్తారేమో, కానీ నీవు నేను ఆరాధిస్తున్న ఆ దేవుడు మాత్రము మన కుటుంబాల్ని మనల్ని ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టేవాడు కాదు పిల్లారా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు, ప్రతి విధమైన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేవాడు అంటున్నాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు లేని వారి గురించి, విధవరాళ్ళ గురించి ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఈ పరిశుద్ధ లేఖనములో దేవుడు మనకు ఉంచి ఉన్నాడు ప్రియులారా.
హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఆదరణ పొందాలని దేవుడి మాటల చేత మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇంకా మీరు చూసినట్లయితే కీర్తన 55:22లో మీరు చూసినప్పుడు మనకు కలిగిన ప్రతి భారము కూడా, మనం మోయలేని ప్రతిదీ కూడా, సమస్యలన్నీ కూడా ఆయన మీద మోపమని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, కీర్తన 55:22 వాక్యం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటిది కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి కోల్పోయినప్పుడు, కుటుంబంలో యజమాని కోల్పోయినప్పుడు, లేదా కుటుంబంలో యజమానురాలు కోల్పోయినప్పుడు, లేదా కుటుంబానికి అంతా కూడా ఆధారమైన ఒక వ్యక్తి పోయినప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఆ భారం అంతా కూడా ఉన్న వారి మీద పడిపోతుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇక్కడ అన్న దేవుని వాక్యము, నీవు ఎలాగైతే భారము కలిగి ఉన్నావో నీ భారం అంతా కూడా ఏం చేయాలి? యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యము మనల్ని బలపరచాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కలిగింది బాధ కాదు, గత 2-3 నెలలుగా మనం బాధ అనుభవిస్తున్న భారం మోస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో రీతులుగా భారం మోస్తున్న పరిస్థితులు. హల్లెలూయా. అదొకరనే కాదు కానీ ప్రతి కుటుంబంలో ఏదో రకమైన బాధలు, వేదనలు కలుగుతున్న పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. మా తండ్రి గారిని, దావీదయ్య గారిని అయితే మేము ఒక రోజు, కనీసం రోజుకి 2-3 సార్లైనా మేము గుర్తు చేసుకుంటాం. బాధ ఇంకా కూడా మనము దాన్ని మర్చిపోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నేను కాకపోతే పాశ్రమ కాకపోతే నేను ఇలాగ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అనంటే మనము కొన్నిసార్లు మనుషుల రూపంలో, మానవ రూపంలో ఉన్నాం కనుక కొన్నిసార్లు బాధ, వేదన కలుగుతూ ఉంటుంది. పిల్లలు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనకు కలిగిన ప్రతి భారమును మనం ఏం చేయాలంట? దేవుని మీదనే మోపాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉండగా, దేవుని మాటల చేతనే మనము ఆదరించబడాలి, మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వేదనతో దుఃఖముతో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారికి, వేదనతో దుఃఖముతో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారికి ఆదరించే నామం. ఆమేన్. ఆదుకోనే నామము యేసయ్య నామము, ఆదరించే నామం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొన్నిసార్లు మనము మర్చిపోలేని పరిస్థితిలో ఉంటాం, మరొచ్చిన కొన్నిసార్లు గుర్తు చేస్తూ ఉంటాం. జనరల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు అకాడమీగా స్టార్ట్ అయినప్పుడు మా ఏంజిల్ని నాన్న దగ్గరికి తీసుకొని పోయి ప్రార్థన చేసి పంపించడం. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఏం జరిగిందంటే, మేము ఏం చెప్పలేదు ఆమెకి, కానీ మేము ప్రార్థన చేసిన తర్వాత ఆమె నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను.
ప్రైజ్ లార్డ్. అంటే కొన్నిసార్లు మనం మరిచిన మన పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవన్నీ కూడా మరవలేకపోతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయినప్పటికీ దేవుడే మన భారాన్నంతా కూడా తీసివేయాలని, ఈ మాటల చేతనే మనల్ని ప్రభు ఆదరించాలని దేవుడు ఈ మాటల చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మన హృదయాలలో ఎన్నో భారాలు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు వాటికి కారణాలు కావచ్చు. అయినప్పటికీ మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని నిశ్చయముగా ఆదరిస్తాడు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది బాధపడేవారు ఉన్నారు. కొందరు నడి వయసులోనే చనిపోయిన వారు ఉన్నారు. ఇంకెంతో చేయాల్సిన వారు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇలాగా నిస్సహాయమైన పరిస్థితుల్లో భారము మోయలేక, కుటుంబాలను నడిపించుకోలేక ఎంతోమంది యాతన పడుతున్నవారు మన కాలనీలో కావచ్చు, లేదా మన గ్రామంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారందరికంటే కొంచెం ఇంకా మనం మంచి బెటర్గానే ఉన్నామని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, ప్రతి వారికి ఆయన న్యాయము తీర్చేవాడు అంటున్నాడు. ఆయనే తండ్రి లేని వారికి తండ్రిగాను, అలాగనే విధవరులందరికీ ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మాటల చేత ప్రభు మనల్ని ఆదరించాలని దేవుడు ఈ మాటలు మనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగని ఇంకెంతమందికి అయితే ఆదరణ లేదో దేవుడే వారికి ఆదరణ కలిగించాలని అందరం ఒకసారి లేచి నిలబడదాం ఈ సమయంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి లేని వారికి దేవుడు తండ్రిగా ఉండును గాక, తల్లి లేని వారికి దేవుడే తల్లిగా ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోయలేని భారములన్నీ కూడా ప్రభువే తన మీద వేసుకుని ఆయనే భరించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కన్నీటికి కారణమైన, మన దుఃఖానికి కారణమైన ప్రతి విధమైన సమస్యలన్నింటినీ ప్రభు దూరపరిచినట్లుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న ప్రతి భారమును హల్లెలూయా ఆయన మీద వేయమని దేవుడు సెలవిస్తున్నాడు ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నన్ను దర్శించు ప్రభు అని, దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు అని. అయ్యా నా భారం అంతా తొలగించిన నాయన, మమ్మల్ని ఆదరించిన నాయన. మీ దుఃఖంలో వేదనలో ఉన్నాం ప్రభు. అయ్యా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాం నాయన, వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాం నాయన. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మమ్మల్ని బలపరచు ప్రభు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా వారు శరీరంగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారు కానీ ప్రభువా మీరు మాత్రం ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు నాయన. మీరు అనాథలుగా అసలే మమ్మల్ని చేరు ప్రభువా. హల్లెలూయా. మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రభుని స్తుతిద్దాం. అయ్యా మమ్మల్ని దర్శించండి నాయన. మీ ఆదరణ కావాలి నాయన, మీ ధైర్యం కావాలి నాయన. హల్లెలూయా. మీ సహాయం కావాలి నాయన, మీ ఆశ్రయం కావాలి ప్రభు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్యతో శాంతియే లేని వారిని ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని ఆమేన్ ఎన్నడూ పొందని వారిని ఆదరించేలా ఆమేన్. నీ నామములు యేసయ్యా నామములు ఆదరించే నామము ఆమేన్. ఆదుకునే నామము యేసయ్యా నామము యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది ఆమేన్. అండగా నిలిచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది. స్తోత్రం.
ఆదరించే నామో, ఆశీర్వదించే నామో, ఆదుకోనే నామో, యేసయ్యా నామో. ఆదరించే నామో, ఆశీర్వదించే నామో, ఆదుకోనే నామో, యేసయ్యా నామో. నామో, ఆశీర్వదించే నామో, ఆదుకోనే నామో, యేసయ్యా నామో. హల్లెలూయా, హల్లెలూయా. అలానే చెప్పకూడదు, ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. అయ్యా, మీ సన్నిధిలోని ఆదరణ ప్రభువా, మీ సన్నిధిలోనే మాకు ధైర్యము నాయన, మీ సన్నిధిలోనే మాకు నెమ్మది ప్రభువా, మీ సన్నిధిలోనే శాంతి సమాధానము ప్రభువా. రిబా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆదరించండి, బలపరచండి నాయన. గాయపడిన కుటుంబాలను ఆదరించండి నాయన. తండ్రి కోల్పోయిన కుటుంబాలను ఆదరించండి నాయన. తల్లి కోల్పోయిన కుటుంబాలను ఆదరించండి నాయన. వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఆదరించి బలపరచండి నాయన. ఓదార్పు, నెమ్మదిని దయచేయండి యేసయ్యా. నెమ్మదిచ్చేవారు మీరే నాయన, ఆదరించేవారు మీరే, బలపరిచేవారు మీరే నాయన, న్యాయము తీర్చేవారు మీరే ప్రభువా. రిబా షబా రబా కబా రబా, రిబా బా రబా షబా రబా నాయన. ఆదరించే దేవుడు మాకు నా వందకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా, నీకు వందనాలు, స్తోత్రాలు అయినా. అయా, మమ్మల్ని బలపరిచిన మా భారములన్నీ తొలగించండి యేసయ్యా. హల్లెలూయా అనే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎంతైనా మీరు నమ్మదగిన వారు నాయన. మనుషుల ఆదరణ కొంతవరకే నాయన, మీ ఆదరణ శాశ్వతమైనది నాయన. మీ ప్రేమ శాశ్వతమైనది నాయన. మీ కృప శాశ్వతమైనది ప్రభువా. మీ కనికరము, మీ వాత్సల్యము శాశ్వతమైనది యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాయన, జ్ఞాపకం చేసుకున్నాయన. కన్నీటితో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయన, దుఃఖంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయన, బాధలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయన, గాయపడిన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరణపోయే పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయన, భయభీతిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయన. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరుస్తావా? ఆదరించే దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. సమాధానం ఇచ్చే దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. బలపరిచే దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.